హాయ్ అండి, నేను మీ మాధవిని. ఈరోజు మన షెఫ్ ఛానల్లో వంకాయ గుజ్జు కూర చేసి చూపిస్తాను. ఈ రెసిపీ గురించి మీకు తెలుసా? తెలిస్తే నాకు కామెంట్స్లో చెప్పండి. తెలియని వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. రైస్ చపాతీ రెండిట్లోకి అద్భుతంగా ఉంటుంది. నాకు తెలిసి ఈ వీడియో మీరు చూసిన వెంటనే వంకాయలు తెచ్చి ఖచ్చితంగా చేసుకుంటారు. చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. చాలా బాగుంటుంది, సింపుల్గా చేయొచ్చు. రండి చూపిస్తాను ఎలా చేయాలో. ఈ వంకాయ గుజ్జు కూర కోసం నేను 1/2 కేజీ వంకాయలు తీసుకున్నానండి. నేను ఈ కలర్లో ఉన్న వంకాయలు తీసుకున్నాను కదా. మీరు ఈ కూరని ఏ కలర్లో ఉన్న వంకాయలతో అయినా చేసుకోవచ్చు. అలాగే కాస్త చిన్నగా ఉన్నవి 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. మీడియం సైజ్ అయితే ఒకటి తీసుకోండి సరిపోతుంది. అలాగే 2 టమాటాలు కూడా తీసుకోండి. ఇప్పుడు వీటిలన్నింటినీ నీట్గా కడిగి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. వంకాయలను అయితే ఇలా పొడవు ముక్కలుగా సన్నగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసి పెట్టుకోండి. ఇలా ఉప్పు నీటిలో వేయడం వల్ల ముక్క రంగు మారకుండా ఉంటుంది. ఇప్పుడు ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో ఒక 2 చిటికెళ్ళు ఇంగువ వేసుకోండి. ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంగువ అనేది కొద్దిగా వేగినట్లు అనిపించిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోండి. ఈ వంకాయ ముక్కలు కూడా వేసిన తర్వాత దీంట్లోనే మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసి ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టి ఒక 3-4 నిమిషాలు వేయించుకోండి. వంకాయ ముక్కలు కొద్దిగా ఆయిల్లో వేగితే బాగుంటుంది. నేను ఇక్కడ లేత వంకాయలు తీసుకున్నానండి. తొందరగా మగ్గిపోతాయి లేత వంకాయలు అయితే. అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది లేత వంకాయలతో చేసుకుంటే. ఇప్పుడు చూడండి వంకాయ ముక్కలు వేగిపోయాయి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేగాయి కదా. ఇలా వేగితే సరిపోతుంది, మరీ మెత్తగా వేగాల్సిన అవసరం లేదు. ఇలా కొద్దిగా ఆయిల్లో వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టండి. మూత పెట్టి సిమ్లో పెట్టి బాగా మగ్గనివ్వండి. టమాటా ముక్కలు అన్నీ మెత్తగా మగ్గిపోవాలి. అలా వచ్చేంత వరకు మగ్గించుకోండి. ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను. టమాటా ముక్కలు మెత్తగా మగ్గిపోయాయి కదా. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, అడుగంటకుండా చక్కగా మగ్గుతాయి. ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిలన్నింటినీ కొద్దిగా చల్లారనివ్వండి. ఇవి కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని వీటిలన్నింటినీ మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మనం రోట్లో దంచితే ఎలా అయితే వస్తుందో ఆ విధంగా వచ్చేటట్లు గ్రైండ్ చేయండి. అంటే ఒక 2-3 సార్లు పల్స్ ఇవ్వండి సరిపోతుంది. మరీ ఎక్కువ పల్స్ ఇచ్చేసారంటే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. ఈ విధంగా కచ్చా పచ్చగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఈ కూరకి కొంచెం ఆయిల్ పడుతుంది. మీకు అంత ఆయిల్ వద్దనుకుంటే తగ్గించి వేసుకోండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత ఒక 2 చిటికెళ్ళు మెంతులు వేసి ఈ మెంతుల్ని ఎర్రగా వేగనివ్వండి. మెంతులు బాగా ఎర్రగా వేగితేనే ఆ ఫ్లేవరు టేస్ట్ చాలా బాగుంటుంది. మెంతులు సరిగా వేగలేదంటే లైట్గా చేదు వచ్చేస్తుంది మీకు. అందుకని బాగా ఎర్రగా వేయించండి. మెంతులు ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో పోపు దినుసులు వేసుకొని వేయించుకోండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి వేశాను. ఆవాలు చిటపటలాడిందాకా వేయించండి. ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత దీంట్లో 4-5 వెల్లుల్లి రెమ్మల్ని కచ్చా పచ్చగా దంచి వేసుకోండి. అలాగే 2 లేదా 3 ఎండుమిరపకాయలను తుంచి వేయండి. ఒక 3 పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసి వేసుకొని దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి ఈ పోపుని వేయించండి. అంటే వెల్లుల్లి అనేది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు పోపు వేగింది. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ వంకాయ మిశ్రమాన్ని మొత్తాన్ని పోపులో వేసుకొని బాగా కలుపుకోండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి కలపండి, మాడకుండా చక్కగా కలిసిపోతుంది. ఇప్పుడు ఈ వంకాయ మిశ్రమం అనేది ఇలా పోపులో మొత్తం కలిసిపోయేంత వరకు కలుపుకున్న తర్వాత దీంట్లో 2 టీ స్పూన్ల కారం వేస్తున్నాను. 1.5 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఈ పొడులన్నీ కూడా బాగా కలిసిపోయేటట్టు మళ్ళీ కలుపుకోండి. ఫ్లేమ్ని మటుకు లో ఫ్లేమ్లోనే ఉంచండి, అడుగున మాడకుండా చక్కగా బాగా కలిసిపోతుంది. ఇప్పుడు ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లో చింతపండు రసం పోసుకోవాలి. ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని ఒక 10 నిమిషాలు నీళ్ళల్లో వేసి నానబెట్టండి. నానబెట్టిన తర్వాత బాగా పిసికి ఇలా చింతపండు రసం కొద్దిగా పోసుకోండి. మరీ ఎక్కువ పోసుకుంటే కూడా పులుపు వచ్చేస్తుంది, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఉప్పు, కారం పులుపుకి తగ్గట్టు ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. అదొక్కటి గుర్తుపెట్టుకొని చేసుకోండి. 2 టీ స్పూన్లు నేను కారం వేశాను కదా, నాకు సరిపోయింది కరెక్ట్గా. మళ్ళీ ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేశాను. ఒకవేళ మీరు కొద్దిగా పులుపు ఎక్కువ అనిపించింది అనుకుంటే కారము, ఉప్పు కొద్దిగా ఎక్కువ వేసుకోండి సరిపోతుంది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మరీ చిక్కగా అనిపించింది అనుకోండి, ఇంకొద్దిగా నీళ్లు పోసుకొని బాగా కలిపి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించాలండి. మధ్య మధ్యలో మూత తీసి కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉండండి, అడుగంటకుండా బాగా ఉడుకుతుంది.
ఇప్పుడు చూడండి నేను మూత తీసి చూపిస్తున్నాను. ఈ విధంగా సైడ్స్‌న ఆయిల్ లైట్‌గా సెపరేట్ అయ్యింది కదా! ఇలా ఉడకాలి. ఇలా ఉడికితే మీకు కూర రెడీ అయిపోతుంది. దీంట్లో లాస్ట్‌గా మీకు కావాలి అంటే సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకోవచ్చు. నేనైతే కొత్తిమీర కూడా ఏం వేయడం లేదు. అలాగే కొంతమంది పులుపు బ్యాలెన్స్ చేసుకోవడానికి కొద్దిగా బెల్లం వేసుకుంటారు కదా! మీకు బెల్లం ఇష్టం ఉంటే లైట్‌గా బెల్లం కూడా వేసుకోవచ్చు. నేనైతే బెల్లం వేయడం లేదు. నాకు బెల్లం ఇష్టం ఉండదండి. అంతే అండి, వంకాయ గుజ్జు కూర రెడీ. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా! అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. మీరు ఎప్పుడు చేసి ఉండరు నాకు తెలిసి. ఒకసారి ట్రై చేస్తే మీకే తెలుస్తుంది టేస్ట్ ఎలా ఉంది అని. రైస్ చపాతీలోకి ఎక్సలెంట్గా ఉంటుంది. ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.